Germantown Multi-Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi-Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज सच को रखे आपके आगे। डोंडीगल पुलिस स्टेशन हुदूद के इलाके ग्रीन हिल्स में 2 रोज कबल एक खातून के कत्ल की वारदात पेश आई थी। तफसीलात के मुताबिक कत्ल करने वालों के नाम A1 बोया राजेश, A2 वंशी और A3 बोया किशन बताया जा रहा है। ऐसा बताया जा रहा है कि A3 बोया किशन से इस खातून के नाजायज ताल्लुकात थे और ये खातून बोया किशन को हमेशा साथ रहने के लिए हिरासा कर रही थी और ये कह रही थी अगर वो साथ नहीं रहा तो इसके कुछ फोटो और वीडियो अपलोड कर देगी। इसी को लेकर ये परेशान हो गया और प्लान बनाते हुए इस खातून का कत्ल कर दिया। डोंडीगल पुलिस ने इन तीनों को गिरफ्तार करते हुए एक केस दर्ज किया और इन्हें अदालती तहवील में दे दिया। आइए देखते हैं इसी की रिपोर्ट। हाँ करेक्ट 80% मैडम నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో డోండిగల్ పోలీస్ స్టేషన్ జేవిల్స్ కాలనీలో ఒక మరొక సమాచారం వచ్చింది. అది వచ్చేసరికి స్వాతి సుమారుగా 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాయికున్న ఇంట్లోనే బెడ్ పైన రోడ్ కట్ చేసి చనిపోయింది. అక్కడ ఆ తర్వాత ఎవరో వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12 గంటల 10 నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మదర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో విచారించిన ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జయజూట్లో ఉంటాడు. ఏజ్ ఆఫ్ కార్లు 34 సంవత్సరాలు చట్టమే చెట్లే ఉంటున్నాడు. తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ ఇద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాం రోడ్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల 2 మ్యారేజ్ మనం చేసుకోక ఇబ్బంది పడతామని చెప్పడం వల్ల ఈ మర్డర్ అనే సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళతో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి. దానివల్ల ఈ మర్డర్ చేశారు. దాంట్లో నేను సాయంత్రం 3 అరెస్ట్ చేశాము. 3 దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ఐటెన్ కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది. అనంతరం వెంటనే డీసీపీ గారు ఇమీడియట్లీ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ సతీష్, డిఏ బాలరెడ్డి, రామ్మోహన్ రెడ్డి అందరూ కూడా పోలీస్ మొత్తం అందరూ ఉన్నటువంటి అందరూ కూడా టీంలో ఫామ్ చేసి నేరస్తులను తొందర పట్టుకోవడంలో సార్ అందరూ కూడా గైడెన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మా ఇన్స్పెక్టర్, డిఐ, ఎస్ఐలు అందరూ కూడా అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డు కూడా పెడుతున్నారు. దీంట్లో కిషన్ అనే వ్యక్తికి పాత కేసులు సుమారుగా ఒక 8 కేసులు కూడా ఉన్నాయి. వేరు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నన్ను పెండింగ్ ఏం లేవు, అన్నీ కూడా డిస్పోజ్ అయిపోయింది కేసెస్. సార్ ఇప్పుడు ఎల్లంబండలో ఉంటాడు కదా సార్, అక్కడి నుంచి ఇక్కడికి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరైతే డిసీజ్ చనిపోయిండో ఆ ఇల్లు కూడా ఆయనదే, ఆయన పేరు లేదు. కానీ ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను డబ్బుల కింద ఇతనికి ఇచ్చినాడు. కానీ అది ఇంకా ఎవరికి ఓనర్ పేరు మీద ఉంది. ఆ బిల్డింగ్ ఇస్తుంది ప్రస్తుతానికి. దాంట్లో ఎవరైతే తన సంబంధం ఉందో ఆ ఇంట్లో పెట్టుకొని ఇస్తా ఉన్నాడు. హస్బెండ్ రమేష్ ఆయన దూరంగా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడిందో భర్తకు తెలిసిందో ఆ తర్వాత భర్త మీద కూడా ఆమె వాళ్ళ ఊళ్ళో కేసు పెట్టడం జరిగింది. భార్య భర్తలు చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి 2 కొడుకులు ఉంటున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు కదా సార్, ఆ చిన్న పిల్లల ముందే ఈ దారుణం జరిగింది. ఆ బాబు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
అవును, నిన్న ఈ మర్డర్ జరిగినప్పుడు ఆ ఇంట్లో హర్షవర్ధన్ అని చెప్పేసి ఏటీఎఫ్ బాయ్ అంటాడు, ఎవరైతే డిసీజ్ యొక్క కొడుకు, ఆ కొడుకు ముందర వెళ్ళి మర్డర్ చేయడం జరిగింది. ఆ బాబుని ప్రస్తుతానికి వాళ్ళ అమ్మమ్మకి హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళు ఇంకొక సన్ హాస్టల్లో చదువుకుంటున్నారు ఆ ఊర్లో. కాకుండా వీళ్ళిద్దరికీ ఏమన్నా ఉన్నాయా సార్ పాత? ప్రస్తుతానికైతే ఏం తెలియదు, వెరిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఫర్దర్గా ఇంకా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే ఎంతమంది అంతమంది కూడా వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆయన అల్లుడు అంటున్నారు కదా, మేనల్లుడా లేకపోతే ఇలా అల్లుడు సొంత అల్లుడు? మేనల్లుడు. వంశీ అన్న తను డబ్బుల కోసమే చేసిందా సార్? వంశీ అన్న వ్యక్తి ఎవరైతే రాజేష్ దగ్గర పనిచేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, దానికోసం నీ లైఫ్ సెటిల్ చేస్తా అని చెప్పేసి చెప్పడం వల్ల అతను ఇద్దరు మాటలు నమ్మి ఇతనితో పాటు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. మా ముందు రాజేష్ చెప్పాడు, దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకున్నానికి ప్లాన్ చేయడం జరిగింది. ఓన్లీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత చేస్తున్నాం. ఇంకా క్లారిఫికేషన్ రావాల్సింది, దీని తొందరగా ఫైండ్ అవుట్ చేస్తాం. Germantown Multi Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी. डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजिकल लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए. जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें. 7H न्यूज.